Hey coders, welcome back to our channel. This is episode 3 of Beyond Hackathon series. ఒకవేళ మీరు ఎపిసోడ్ 1, 2 చూడనట్టయితే ఐ సజెస్ట్ యూ టు వాచ్ ఇట్ ఫస్ట్. అండ్ అసలు హ్యాకథాన్ అంటే ఏంటి, ఎందుకు పార్టిసిపేట్ చేయాలి, దీనివల్ల యూజెస్ ఏమున్నాయని తెలుసుకోవాలనుకుంటే వై షుడ్ వి పార్టిసిపేట్ ఇన్ అన్ హ్యాకథాన్ అనే వీడియో మన ఛానల్లో అవైలబుల్లో ఉంది. సో వాచ్ ఇట్ ఆల్సో. అండ్ కమింగ్ టు దిస్ వీడియో, ఈ ఎపిసోడ్లో మనం మన హ్యాకథాన్ ప్రాజెక్ట్కి కావాల్సిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూడబోతున్నాం అనమాట, అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద రిజిస్టర్డ్ హ్యాకథాన్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక గుడ్ కోడ్ కన్నా ముందు గుడ్ ఐడియా అనేది ఇంపార్టెంట్. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆల్రెడీ ఇంటర్నెట్లో ఉన్న ప్రాజెక్ట్స్ని కాపీ చేసి సబ్మిట్ చేద్దాం అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఓటీ ప్రాజెక్ట్స్, ఏఐ చాట్బోట్, స్మార్ట్ పార్కింగ్ ఎక్సెట్రా. ఇవన్నీ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ బిల్డ్ అయ్యి ఉంటాయి. సో వీ హ్యావ్ టు పిక్ అవర్ ఓన్ ఐడియా ఫ్రమ్ రియల్ టైమ్ ప్రాబ్లమ్స్. డోంట్ బిల్డ్ వాట్ ఈస్ పాపులర్, బిల్డ్ వాట్ ఈజ్ యూస్ఫుల్. అండ్ ఐడియాస్ అనేవి గూగుల్లో కాదు, మన డైలీ లైఫ్లో ఉంటాయి. సో థింక్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ దట్ యూ హ్యావ్ ఫేస్డ్ ఇన్ యువర్ డైలీ లైఫ్ యాజ్ ఎ స్టూడెంట్ ఆర్ యాజ్ ఎ పర్సన్. మీకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం కనిపించినా ఆస్క్ యువర్ సెల్ఫ్ అ క్వశ్చన్, కెన్ టెక్నాలజీ సాల్వ్ దిస్? ఒకవేళ మీ ఆన్సర్ ఎస్ అయితే దాని కంగ్రాచ్యులేషన్స్, మీకు మీ ఐడియా దొరికేసినట్టే. సో ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ నోటీస్డ్ అన్ ఓవర్ఫ్లో డస్ట్బిన్ నియర్ అవర్ బస్ స్టాప్. సో బూమ్, నాకు నా హ్యాకథాన్ ఐడియా దొరికేసింది. అదే ఏ రియల్ లైఫ్ సొల్యూషన్ ఫర్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది జస్ట్ వన్ సిటీ ప్రాబ్లం కాదు, ఇట్స్ సంథింగ్ వి సీ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. And this is exactly the kind of real life challenge hackathon encourages to solve. So let's build a platform where every citizen can become part of this solution. చాలామంది రోడ్ మీద చెత్తని చూసి కూడా వెళ్ళిపోతారు. ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలనుకున్నా ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది తెలియక ఆగిపోతారు. సో జస్ట్ ఒక్క ఫోటో తీసి కంప్లైంట్ ఇస్తే ఎలా ఉంటుంది? సో మన ఈ వెబ్సైట్ని ఎవరైనా యూస్ చేసుకునేలా డిజైన్ చేయబోతున్నాం అనమాట. ఫీచర్స్ ఆఫ్ ద వెబ్ పేజెస్. పేజ్ 1 లాగిన్ పేజ్. ఈ పేజ్లో నేమ్ అండ్ నెంబర్ మాత్రమే ఉంటాయి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మన వెబ్సైట్ని ఈజీగా యాక్సెస్ చేసుకునేలాగా ఈ పెట్టామన్నమాట. సెకండ్ పేజ్ వచ్చేసరికి కంప్లైంట్ పేజ్. ఈ పేజ్లో మొత్తం 3 సెక్షన్స్ ఉండబోతున్నాయి. ఫస్ట్ది ఫోటో అప్లోడ్, సెకండ్ అడ్రస్, థర్డ్ డిస్క్రిప్షన్. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి మీరు డిస్క్రిప్షన్ రాయాలనుకుంటే రాయొచ్చు. అండ్ తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా కంప్లైంట్ అనేది మున్సిపల్ ఆఫీస్కి ఫార్వర్డ్ అయిపోతుంది. మీరు ఈ ప్రాజెక్ట్లో ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ ప్రాజెక్ట్ విత్ యువర్ ఓన్ ఐడియా. సో స్టార్ట్ థింకింగ్. ప్రతి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేది ఒక చిన్న క్వశ్చన్తోనే, హౌ కెన్ ఐ మేక్ సమ్వన్స్ లైఫ్ బెటర్? అండ్ ఆల్సో technology creates value only when it creates impact. Don't forget that. So that's all for today coders. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Until then, keep learning, keep building and happy hacking.